మీరు ఇంకా కావాల్సిన కుల వృత్తులలో ఇంకా పెంచండి. బ్రాహ్మణ వృత్తి మీదకి మేము రావడం కంటే కూడా కుల వృత్తుల యందు ఇంకా ఉత్పత్తి పెంచండి. దాని ద్వారా వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించండి. అంతేగాని మీరందరూ అర్చకత్వంలోకి వస్తే ఇక్కడ పోతుంది కదా. ఇప్పుడు హాస్పిటల్ ఉంది, మీకు పోయినసారి కూడా చెప్పాను. హాస్పిటల్లో ఎవరెవరు ఉండాలంటే డాక్టర్ ఉండాలి, నర్సులు ఉండాలి, మేనేజింగ్ స్టాఫ్ ఉండాలి, తర్వాత ఇది మోసుకొచ్చే వాళ్ళు ఉండాలి, అందరు ఉండాలి. దీంట్లో ఎవరు లేకపోయినా ఏమైతుంది చెప్పు నాకు. డాక్టరే లేడు ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. మరి అది కదా బ్యాలెన్సింగ్ చూసుకోండి. ఇక్కడ పెద్ద చిన్న కాదు, ఇక్కడ ఒక బ్రాహ్మణుడు పెద్ద, వైశ్యుడు పెద్ద లేదు. భగవంతుడు అట్లా చెప్పనే లేదు. ఇప్పుడు అట్లా అంటే మీరు అసలు ఒకవేళ అస్పృశ్యులైతే భగవంతుడు మిమ్మల్ని ఎందుకు ఆయన నుంచి సృజిస్తాడండి? నాకు ఓ విషయం చెప్పండి. ఇప్పుడు అందరు ఈక్వలే కదా సార్? అందరు ఈక్వల్ కాబట్టే ఇప్పుడు మందకృష్ణ మాదిగా తను ఏమడుగుతున్నాడు, ఇప్పుడు మేము కూడా వచ్చి పూజ చేస్తాం కదా అనే క్వశ్చన్ ఆయన రేజ్ చేస్తుండు కదా. నేను దానికి సమాధానం చెప్తున్నా. అందరు ఈక్వలే, అందరికి కొన్ని కుల వృత్తులు కూడా చెప్పబడ్డాయి. ఎట్లా ఈక్వల్? నీ పని నా పని ఈక్వల్. ఇప్పుడు నువ్వు కుమ్మరివాడివి, కుండ తయారు చేస్తున్నావు, నేను వేదాధ్యయనం చేస్తున్నా. నా పని కంటే నీ పని చిన్నదేం కాదు, నీ పని ఒకటే. అర్థమవుతుందా అండి? వివక్షత అనేటువంటి, నా పని కంటే నీ పని చిన్నదన్నప్పుడు వస్తుంది వివక్షత. నా పని నీ పని ఈక్వల్. నేను వేదాధ్యయనం చేస్తున్నా, నువ్వు నీ కులవృత్తి అయినటువంటి కుండ తయారు చేయడం చేస్తున్నావు, అంతే. అయితే కుండ తయారు చేయటం నువ్వు ఆపేసినా, వేదాధ్యయనం చేయటం నేను ఆపేసినా ఇబ్బంది.